ఇది ఈగల్ పెట్టేది కాకపోతే పబ్జీ లవర్ పెడితే బాగుంటుంది నా సినిమా. డిఓపిగా ఉంటేనే బెటర్, ఫ్లాప్ అని చెప్పొచ్చు. కానీ ఆ గన్నులు ఏడబ్ల్యూఎం ఫ్రీ ఫైర్ పబ్జీ ఆడుతోళ్ళకి మాత్రమే అర్థమవుతుంది, ఆ వాళ్ళకి మాత్రమే బాగుంటది. కొంచెం లాగ్ అనిపించింది. న్యూటన్ కాదు, న్యూటన్ కి మించిపోయి ఉన్నాడు రవితేజ అన్న. ఈ సినిమాతో పాన్ ఇండియా మూవీ స్టార్ అయ్యారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా స్నైపర్ లా కనపడతా, బుల్లెట్ సౌండ్ వెళ్తానే ఉంటది అనమాట. బ్రో ఒకటే చెప్తున్నా, దండం పెడుతున్నా నేను డైరెక్టర్ కి అయితే. అన్న సినిమా అయితే చూసినా అన్న, ఈగల్లో మెయిన్ అయితే బాగా నచ్చిందంటే అజయ్ ఘోషల్ కామెడీ, మెయిన్ ఆ కామెడీ మాత్రమే బాగుంది. సినిమా పరంగా అయితే అంత లేదన్న నిజంగా. అంటే మనం ఎంతో ఎక్స్పెక్టేషన్ చేసుకుంటాం, కానీ ఆ గన్నులు ఏడబ్ల్యూఎం ఫ్రీ ఫైర్ పబ్జీ ఆడుతోళ్ళకి మాత్రమే అర్థమవుతుంది, ఆ వాళ్ళకి మాత్రమే బాగుంటుంది. బట్ నార్మల్ మాత్రం పోతే మాత్రం కొద్దిగా అంతలే. కానీ యాక్షన్ సీన్స్ అయితే చాలా బాగున్నాయి, ఎందుకంటే కొత్త కొత్త గన్లు అవి చూపించడం కానీ బాగా అనిపించింది. రవితేజ గారి యాక్టింగ్ కానీ చాలా బాగుంది. నాకైతే అజయ్ ఘోషల్ అయితే ఎక్కువ బాగా నచ్చింది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంటే అంత లేదనుకోవచ్చు. స్టోరీ లైన్ మాత్రం బాగుంది, మంచి మెసేజ్ లాంటిది. అంటే గన్ను ప్రతి ఓన్కి వస్తే అమెరికా లాంటి సిటీ లాగా కాకూడదు అనేది ఒక మెసేజ్ అనే, ఆ మెసేజ్ అనే పరంగా అయితే బాగుంది. డైరెక్షన్ బాగుంది, కానీ ఆ విధానం స్టోరీ లైన్ తీసుకువెళ్ళే విధానం అనేది కొద్దిగా అంత ల్యాగ్ చేయకుండా స్లో చేయకుండా ఉంటే సరిపోయేది అనిపించింది. బట్ మూవీ ఓవరాల్ వచ్చేసి ఓ రకంగా అనిపించింది అన్న, నాకైతే అంత హెవీగా అయితే లేదు. ఏగల్ మూవీ చూసాను. ఏగల్ మూవీ అయితే గత సినిమాలతో పోల్చి కొంచెం బెటర్ మూవీ, ఫుల్ యాక్షన్ మూవీ అనమాట. ఫుల్ యాక్షన్ మూవీ అన్నమాట, నాకైతే బాగా అనిపించింది. ఇంకా రవితేజ గారు ఆ లాంగ్ హెయిర్, లాంగ్ గడ్డ యాక్టింగ్ అయితే మాత్రం చాలా చాలా బాగుంది. మొత్తం సినిమా అంతా కూడా అదే ఉంటారు. ఇంకా అనుపమ పరమేశ్వర్ క్యారెక్టరేషన్ కూడా చాలా బాగుంది సినిమాలో కూడా. ఎప్పుడు రోల్ ఆవిడది, ఇంకా సెకండ్ హీరోయిన్కే కొంచెం తక్కువ ఇచ్చారు రోలు. ఇంకా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే మాత్రం సూపర్ అనమాట, చాలా అంటే చాలా బాగుంది. ఒక నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళింది సినిమాకి. ఇంకా అజయ్ ఘోష్ గారి కామెడీ కూడా నాకు బాగా నచ్చింది. ఆయన వచ్చిన ప్రతి ఫ్రేమ్ ప్రతి సీన్ కూడా బాగా నవ్వుకున్నాడు. అజయ్ ఘోష్ గారిది మాత్రమే కామెడీ ఉంటుంది, ఇంకెవరిది కామెడీ అనేది ఉండదు. ఇంకా రవితేజ గారి యాక్టింగ్, మాస్ సీన్స్ అయితే కేజీఎఫ్ గుర్తొస్తుంది. చాలా అంటే నాకు మంచి యాక్షన్ మూవీ అనమాట. ఇంకా సెకండ్ హాఫ్లో మనకి సలార్ మూవీలో కాచారమ్మ ఫైట్ లాంటిదో ఇందులో ఒకటి ఉంటుంది అనమాట. అదైతే నిజంగా ఒక పావు గంట సేపు నిజంగా మనకి ఇంకా గూస్ బాంబ్స్ ఇజిల్లేస్తూ ఉంటాం, అంత యాక్షన్ పార్ట్ అది. మొత్తం సినిమా అంతా కూడా స్నైపర్లతో గన్నులతో నిండిపోతుందన్న సినిమా. ఫుల్ యాక్షన్ మూవీ అనమాట. ఒక అందరూ వెళ్ళే చూసే సినిమా. రవితేజ బ్రేక్ వచ్చిందన్న, బ్లాక్ బస్టర్ మూవీ. థ్యాంక్ యూ. ఈగల్ సినిమా చూసాను. సినిమా అయితే నాకైతే చాలా బెటర్గా అనిపించింది అనమాట. అతనికి ఈగల్కి రవితేజ గారి పర్ఫార్మెన్స్ అవుతాయి, గుండె గల్గల్ అయిపోతుంది అనమాట. అతనికి ఈగల్ అంటేనే గద్ద ఆకాశంలో ఉంటుంది, ఆకాశంలో ఉండే గద్దని ఎవడు అందుకోలేడు. అలాగే రవితేజ గారి పర్ఫార్మెన్స్ కానీ యాటిట్యూడ్ కానీ ఎవడు అందుకోలేడు అనమాట. సినిమా అయితే చాలా బాగుంది బ్రో. సినిమా ఏంటంటే గన్ కల్చర్ మీద తీసుకున్నారు. ఇప్పుడు ప్రపంచంలో ఉండే 100 గన్నులకి 50 గన్నులకే లైసెన్స్ ఉండదు, 50 గన్నులకు లైసెన్స్ ఉండదు. ఈ లైసెన్స్ లేని గన్నులు ఏంటంటే తీవ్ర విధ్వంసం సృష్టిస్తున్నారు కదా, దాని మీద క్యారెక్టర్ తీసుకున్నారు. సినిమా అయితే చాలా బాగుంది బ్రో. అసలుకి రవితేజ గారి పర్ఫార్మెన్స్ పీక్స్ అనే చెప్పొచ్చు బ్రో. ఒక్క ముక్కలో చెప్పాలంటే హాలీవుడ్ సినిమా చూసినట్టు ఉందన్న. కేజీఎఫ్ సీన్స్ అక్కడక్కడ సింక్ అవుతాయి, కానీ ఏంటంటే మనకి రవితేజ గారి స్వాగ్ కానీ ఆ స్టైల్ కానీ అయితే పీక్స్ ఇచ్చాడు బ్రో. రవితేజకి ఒక మంచి హిట్ అనే చెప్పొచ్చు. బ్రో ఒకటే చెప్తున్నా, దండం పెడుతున్నా నేను డైరెక్టర్ కి అయితే. ఎందుకంటే తెలుగు సినిమా నేను అని అడుగుతున్నా. నేను హాలీవుడ్ రేంజ్ లో తీసినారు సినిమా బ్రో. ఒకటి చెప్తున్నా సాయి, ఒకటి చెప్తున్నా, రవితేజ సినిమా పేరు కిక్కు, మంచి యాక్షన్ థ్రిల్లర్ ఇచ్చాడు అన్న. ఈగల్ అన్న ఒకటే అర్థం చేసుకోండి అన్న, ఇది వ్యాలంటైన్ వీక్. నేను ఓయోకి వెళ్ళకుండా సినిమాకి వచ్చిన అన్న. సినిమా మాత్రం మామూలు లేదన్నా, నెక్స్ట్ లెవెల్ ఉంది. అంటే ఆఫ్టర్ రావణాసుర అన్నకు మంచి బ్రేక్ వచ్చింది, తర్వాత ఇప్పుడు హిట్ కొట్టాడన్న. రవితేజ అన్న మాత్రం బ్లాక్ బస్టర్ కొట్టిండని చెప్పుకోవచ్చు. మెయిన్గా చెప్పుకోవాలంటే అజయ్ ఘోష్ గారి కామెడీ పార్ట్ ఉంటుందన్న, అది మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అండ్ మనము ఈ మధ్య అందరూ స్నైపర్లు అవి యూజ్ చేస్తున్నారు గన్స్లో, అంటే యాక్షన్ పార్ట్లో. కానీ అసలు యాక్షన్ సీక్వెన్స్ ప్లాన్ చేసుకున్న విధానం మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది. అంటే నేను చెప్తున్నానా, టాలీవుడ్ కానీ బాలీవుడ్లో కానీ అలాంటి సీక్వెన్స్ నేను చూడలేదు, మీరు కూడా చూసి ఉండరు. అంటే అంత పకడ్బందీగా ప్లాన్ చేసే ఉమ్మాయిక్ అనే రేంజ్లో ఉంది. సినిమా మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉందన్న. రవితేజ గారి పర్ఫార్మెన్స్ పీక్స్ అని చెప్పుకోవచ్చు. నిజంగా ఒకటే భయ్యా, సినిమాకి సంబంధించి కొన్ని పాయింట్లు మాత్రం చెప్తా. నిజంగా రవితేజ అన్న మాస్ లుక్ అంటే మామూలు మాస్ లుక్ కాదు. ఆ బీడ్ కానీ మనోడు హైట్ కానీ ఎవ్రీథింగ్ చాలా పర్ఫెక్ట్గా సరిపోయింది. ఆ క్యారెక్టర్ వైజ్గా ఈగల్ అంటే ఈగల్ లెక్క చూపించారు. సినిమా ఒక లెవెల్లో ఉంది భయ్యా. మెయిన్ ఏంటంటే హీరో కానీ మొత్తం మనకు అన్ని సినిమాలు చూసినా కామెడీ వే ఉంటుంది రవితేజ గారి నుంచి. ఈ సినిమా మొత్తం మాత్రం అసలు కామెడీ అనేది కానీ వాటికి వెళ్తే గన్స్ ఎలా అయితే యూజ్ చేస్తారో అవన్నీ వాడకుండా కానీ అదంతా ఒక మంచి మెసేజ్ ఉంది సినిమాలో. రవితేజ గారి స్టైల్ కానీ, లుక్స్ కానీ, యాక్షన్ కానీ, గ్రేస్ కానీ, ఫైటింగ్స్ కానీ వేరే లెవెల్ ఉన్నాయన్న. ఊరమాస్ ఫైటింగ్స్ అసలు సెకండ్ హాఫ్ అయితే నాకు పిచ్చెక్కించేసింది నా ఫైటింగ్స్తో. మామూలు ఫైటింగ్స్ కాదు భయ్యా, అమ్మోర్ ఫైటింగ్స్ ఉంటుంది. ఇంకోటి యాపిల్స్ హీరోయిన్ చేతులకి ఇస్తారు చూడు, న్యూటన్ కాదు, న్యూటన్ కి మించిపోయి ఉన్నాడు రవితేజ అన్న. డైరెక్టర్ సార్
మీరు గ్రేట్ సార్. సినిమా అసలు వేరే లెవెల్ చేసిండన్న. నాకు చాలా అంటే చాలా బాగుంది. ఒక మంచి మెసేజ్ ఇచ్చిండు. సినిమా అంటే ఫస్ట్ ఆఫ్ అంతా ఏంద్రా సినిమా ఏంటి ఇలా అవుతుంది, సినిమా అసలు ఉందా, సినిమాలో ఏమైనా ఉందా అని అనుకుంటే సెకండ్ హాఫ్ అమ్మ పిచ్చెక్కించేసిండు. సెకండ్ హాఫ్లో ఇది గదరా సినిమా అంటే అని అనిపించింది అన్న. అన్నయ్య కెరియర్లో ఈ డిఫరెంట్ రోల్, ఒక ఎయిమ్ కోసం వర్క్ చేయడం, సబ్జెక్ట్ డిఫరెంట్, ఒక పాన్ ఇండియా లెక్క ఉంటుంది. అన్నయ్య ఈ సినిమాతో పాన్ ఇండియా మూవీ స్టార్ అయ్యారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. 100కి 100% రీచ్ అయ్యారు. థ్యాంక్ యూ. గన్స్ గురించి, గన్స్ని బ్యాన్ చేయడం అనే దానికోసం, ఎవరికి చేతిలో పడితే వాళ్ళ చేతిలో గన్ ఉండకూడదు అనేది ఒక మంచి కాన్సెప్ట్. అది 100కి డైరెక్టర్ గారు మ్యూజిక్ అయితే చాలా హైలైట్. రవితేజ సక్సెస్ఫుల్గా హ్యాట్రిక్ కొట్టాడని చెప్పొచ్చు అన్న ఫ్లాప్లో. సినిమా అంతా కూడా మొత్తం అటాక్ మీదే ఉంది. ఇల్లీగల్ వెపన్స్ని బ్లాక్ మార్కెట్లో రాకుండా రవితేజ చేసే ప్రయత్నమే ఈగల్. డిఓపిగా చేశాడు. డిఓపిగా ఉంటేనే బెటరు. ఇటువంటి సినిమాలు తీసి మళ్ళీ పార్ట్ 2 కూడా పెట్టారు దీనికి. రవితేజ ఫ్లాప్ అని చెప్పొచ్చు. ఇది డైలాగ్స్ ఒకటి బాగా ప్లస్ పాయింట్ అన్న. డైలాగ్స్ ఒకటే ప్లస్ పాయింట్. మొత్తం ఒక దాడి చేయటమే ఉంది సినిమా అంతా. దాడి చేయటం తప్పితే అక్కడ ఏమీ లేదు. ఓవర్ వైలెన్స్ కనిపించింది. ఈ హై బడ్జెట్ యాక్షన్ సీన్స్ అన్న. మొత్తం ఓన్లీ లాగే అన్న. ఏదో పార్ట్ 2 కోసం కథను సెట్ చేసుకోవడానికి ఈ పార్ట్ 1ని ఉపయోగించుకున్నారు అనిపించింది. అంతే తప్పితే ఓవరాల్గా సినిమా అనేది లేదన్న. రవితేజ మరో ఫ్లాప్ ఇచ్చాడన్న. ఫ్లాప్ కన్ఫర్మ్ ఫ్లాప్ అన్నది. ఫస్ట్ హాఫ్ మొత్తం ఇది మల్టిపుల్ పర్సన్స్ ఎలివేషన్, ఓవర్ ఎలివేషన్స్ ఉన్నాయి. ఈ ఓవర్ బిల్డప్ అనేది ఎక్కువైపోయింది ఫస్ట్ హాఫ్లో. ఈ రవితేజ గురించి మల్టిపుల్ పర్సన్స్ మల్టిపుల్ వాళ్ళ వర్షన్స్లో చెప్తుంటారు ఎలివేషన్స్. ఇది మొత్తం ఓవర్గా ఉంది ఫస్ట్ హాఫ్ మొత్తం. కొంచెం లాగ్ అనిపించింది ఫస్ట్ హాఫ్ అయితే, కానీ సెకండ్ హాఫ్ మొత్తం అన్నిటికీ బాగా పే ఆఫ్ ఇచ్చారు. బాగుంది సినిమా. ఓవర్ ఎలివేషన్స్ ఏం లేవండి, బాగుంది చూడడానికి అయితే. ఇది ఈగల్ పెట్టేది కాకపోతే పబ్జీ లవర్ పెడితే బాగుంటుంది నా సినిమా. మొత్తం పబ్జీ అన్న, పబ్జీ లాగానే ఉంటుంది. కొన్ని షార్ట్స్ ఉంటాయి చూడన్నా, ఎలా ఉంటాయి అంటే పబ్జీలో రియల్ పబ్జీ చూసినట్టు ఉంటుంది. ఆఫ్టర్ లాంగ్ టైం ఒక రవితేజ అన్న ఒక ఎక్స్పెరిమెంట్ చేశారు కదా, సక్సెస్ఫుల్. అంటే స్టార్టింగ్లో ఒక 1 hour మనకు లాగ్ ఉన్నట్టు అనిపిస్తుంది. బట్ లేటర్ ఒక తర్వాత ఏంటంటే ఒక సెకండ్ హాఫ్ మనకు మొత్తం టర్న్ చేసేస్తుంది నా సినిమా. అండ్ లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఇంకా కొత్త ట్విస్ట్ వస్తూనే ఉంటాయి నా సినిమాలో. కొత్తగా ఏంటంటే చాలా బాగుంది. మెయిన్ థింగ్ అంటే మనం కేజీఎఫ్లో చూసాము, కమల్ హాసన్ అన్న విక్రమ్ చూసాము, ఎన్నో చూసాం కదా. అన్ని యాక్షన్ సీక్వెన్స్ వేరే అయితే దీంట్లో ఓన్లీ పబ్జీ యాక్షన్ పోచింగ్ కీ ఉంటుంది. అన్ని కీలు ఉంటాయి. ఏ కీలు అంటే ఆ కీలు ఉన్నాయి దీంట్లో. అట్లా బాగుందన్న. అండ్ మెయిన్ థింగ్ ఎలా అంటే ఇప్పుడు ఒకటే మాట చెప్పాలంటే గేమ్ లవర్స్కి చాలా నచ్చుతుంది అన్న. మాస్ మహారాజా సినిమా ఎట్లా ఉంటుంది అందరికీ బాగా తెలుసు. ఈ కాన్సెప్ట్ డిఫరెంట్గా ఉంది. మాస్ మహారాజా స్టైల్, గెటప్ చాలా డిఫరెంట్ ఉంది. యాక్షన్ ఎక్స్ట్రా ఆర్డినరీ, ఒక హాలీవుడ్ రేంజ్లో తీశారు సినిమా. సినిమాటోగ్రఫీ బాగుంది, BGM సూపర్ ఉంది. ఇట్లా ఫుల్ ఎంటర్టైన్మెంట్. ఐఎమ్ పర్సనలీ టెలింగ్, I enjoyed the film very much and waiting for part 2.